హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కడియపలంకలోని శ్రీ కోదండరామ నర్సరీ. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఈ నర్సరీలో కూడా మనకి నేమ్ ప్లేట్స్, ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదండి. ఏదో 1-2 అయితే మాత్రమే నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు. వర్కర్స్ ఎవ్వరూ లేరండి. నేమ్స్ అడిగి మీకు మెన్షన్ చేద్దామన్నా కుదరలేదు. ఈ నర్సరీలో మనకి చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్న బాన్సాయి ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ఈ బాన్సాయి ప్లాంట్స్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఎక్కువగా చేస్తుందంట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుందంట, డెవలప్ ద ఎబిలిటీ ఆఫ్ పేషెన్స్. మన గూగుల్ మాత్ని అడిగితే చాలా పాయింట్స్ అయితే చెప్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనకి రైట్ సైడ్ ఉన్న ఈ ట్రీస్ అయితే 10,000 రూపీస్ అంటండి. అసలు ఈ ప్లాంట్స్ని ఎంత చక్కగా డిజైన్ చేశారండి. లోపల వైపున ఐరన్ రాడ్ అయితే ఉంచారు. చుట్టూ ఎంత నీట్గా పర్ఫెక్షన్తో చేసి ఉంటారు. చాలా బాగున్నాయి కదండి ప్లాంట్స్, ఈ ట్రీస్ వచ్చేసి. ఈ కనిపిస్తున్న ట్రీస్ ఇవే కాదండి, లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువగా ఇవే ట్రీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రీస్ని మీకు ఎంతని చూపిస్తానో అని ఈ కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను. ఏ నర్సరీ అబ్జర్వ్ చేసినా వాటికి వాటర్ పెట్టే విధానం, వాటిని మెయింటైన్ చేసే విధానం, అబ్బబ్బా ఎంత టఫ్ అండి. ఏ ఫీల్డ్ అయినా కష్టం ఉంటుంది కదా. ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, మనసు బాగా లేనప్పుడు బీచ్కి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే మనసంతా హాయిగా తేలిగ్గా అయిపోతూ ఉంటుందండి. బీచ్ వరకు వెళ్ళలేని సమయంలో ఇంట్లో మొక్కల దగ్గర ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వాటి దగ్గర స్పెండ్ చేయగలిగితే మనసంతా తేలికైపోతూ ఉంటుందండి. ప్రకృతి మనసుకి హాయిని కలిగిస్తూ ఉంటుంది కదా. లలిత గార్డెన్ అంతా హాయిగా తిరుగుతుందని అనుకుంటున్నారా? అలా తిరిగి కెమెరా ముందుకైతే వచ్చాను. కాకపోతే మీ ఆరోగ్యం కోసం ఆ క్లిప్ కట్ చేశాను అన్నమాట. మరలా మీరు ఎక్కడ భయపడి జ్వరం తెచ్చుకుంటారేమోనని ఓన్లీ మీ ఆరోగ్యం కోసం. ఎందుకంటే ఆ టైంకి దోమలు నన్ను చితక్కుట్టేసినాయండి. ఫేస్ అంతా ఐ మూవీలో ఎవరో చూడండి బంప్స్ వచ్చేస్తాయి, అలా అయిపోయింది నా ఫేస్ అంతా. మీరు భయపడతారేమోనని ఆ క్లిప్ కట్ చేశానన్నమాట. నెక్స్ట్ టైం నర్సరీ వీడియోస్ తీసే ముందు ఇది డెఫినెట్గా గుర్తుంచుకుంటానండి. నేమ్స్ ఉండాలి, ప్రైస్ మెన్షన్ చేయాలి, ఉన్నాయా లేదో చెక్ చేసిన తర్వాత వీడియో తీస్తాను. ఈ ట్రిప్కి ఏమీ అనుకోవద్దండి, సారీ. ఎంత చిన్న ప్లాంట్స్, చూడటానికేమో ట్రీస్లా ఉన్నాయి. ఈ స్టెమ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నారండి వీటిని. అంటే నేను వాటిని ఇలా డిజైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నానండి, లేకపోతే ఆ ప్లాంట్సే అలా పెరుగుతాయంటారా? వీటి గురించి అయితే నాకు తెలియదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే కొంచెం చెప్పండి. మ్యాటర్ తెలియనప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? మాకు కడియపులంక 1 అవర్ జర్నీ మాత్రమే. ఇక్కడ మనకి 6,000 వరకు నర్సరీస్ అయితే ఉన్నాయి. నాకు తెలియకపోవచ్చు, మీలో ఎవరికైనా ఈ ప్లాంట్స్, ట్రీస్ గురించి తెలిసి ఉండొచ్చు కదా.
మీకు కావాలనుకుంటే పర్చేస్ చేస్తారు, లేదంటే ఎవరికైనా రికమెండ్ చేస్తారు. మీకు ఏదైనా ప్లాంట్ నచ్చింది అంటే నర్సరీకి కాల్ చేసి కనుక్కుంటారు, లేదు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు కదా. అందుకని నాకు మ్యాటర్ తెలియకపోయినా వచ్చి చూపిస్తున్నానన్నమాట. ఇప్పటి వరకు నేను నర్సరీకి వెళ్ళే టైంలో అక్కడ ఉన్న సంపంగ మొక్కలు అవి చూసి ఇక్కడ ఎక్కడైనా పాములు ఉంటాయేమో, నైట్ టైం పాములు వచ్చేస్తాయేమో, ఈ మొక్కలు లోపల కంటే వెళ్ళిపోతున్నాను, పురుగులు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయేమో ఇలా అనుకుంటూ అపోహపడేదాన్నండి. పాములు పురుగులు ఎప్పుడూ కనిపించలేదు, కానీ నేను గెస్ చేయలేని దోమలు మాత్రం చాలా ఉన్నాయి. వీడియో బోర్ అనిపించినప్పటికీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అని అడగడం నా ధర్మం కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.